సూరే అనయ్య ఎరా ఇన్ని సంవత్సరాల తర్వాత మీ అన్నయ్యని చూస్తున్నావు. మన ఊరు ఎలా ఉంది, నువ్వు ఎలా ఉన్నావు, హాలీవుడ్కి ఎందుకు వచ్చావని ఏమైనా అడిగావా? అవును కదా, మన ఊరు ఎలా ఉంది, నువ్వెలా ఉన్నావు అన్నయ్య, హాలీవుడ్కి ఎందుకు వచ్చావు? ఈ జన్మలో నువ్వు మారవరా? అమ్మ చెప్పింది 100% కరెక్ట్. నువ్వు పుట్టినప్పుడు నర్సుని ఎత్తుకోగానే నువ్వు సిగ్గుపడ్డావు. అది కాదన్నయ్య, నోర్మైరా, ఏది కాదు, ఇంకా బొడ్డు ఉండలేదు, అప్పుడే నీ ఒంటి మీద పట్టలేవని ఏడ్చావట్లేదు. సరే ఇంకా ఆపుతావా? నేను ఇప్పుడేమంత సిగ్గుపట్టడం లేదులే. అది సరే, ఉన్నట్టుండి నువ్వేంటి ఇలా వచ్చావు? నీకు అమీర్ ఖాన్ తెలుసా? ఎవరిది? ఈ థియేటర్. నీకు జనరల్ నాలెడ్జే లేదు కదరా. అమీర్ ఖాన్ ఎంత గ్రేట్ ఆర్టిస్ట్, ఎంత గొప్ప సినిమా తీసాడో తెలుసా నీకు? లగాన్ అనే సినిమా. ఆ సినిమాకి ఆస్కార్ అవార్డు వస్తుందని మొత్తం మన ఇండియన్స్ అందరూ ఎదురు చూశారు. కానీ నా కొడుకులు ఉన్నారే హాలీవుడ్ వాడు, అది ఇండియన్ సినిమా అన్న ఒకే ఒక కారణం చేత దానికి ఆస్కార్ ఇవ్వలేదురా. ఆ రోజే డిసైడ్ చేసుకున్నాను, హాలీవుడ్కి వచ్చి ఇండియన్ స్టైల్లో సినిమా తీసి ఇక్కడ ఆస్కార్ అవార్డు తీసుకుని ఇండియా తిరిగి వెళ్ళాలని. వార్నర్ బ్రదర్స్ కు స్క్రిప్ట్ పంపించాను, ఓకే అయింది. నెక్స్ట్ వీక్ షూటింగ్. యు గాట్ ఇట్? ఆహా, వండర్ఫుల్ అన్నయ్య. నా సంగతి సరే, ఈ రీసెర్చ్ ఎంత వరకు వచ్చింది? నేను ఒక పెద్ద సైంటిస్ట్ దగ్గర పనిచేస్తున్నాను అన్నయ్య. అతని పేరు ఏడి దాస్ అని, మన తెలుగువారే. మేము ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలకు రోబోస్ తయారు చేసి పంపిస్తూ ఉంటాం. రోబోస్ అంటే మనుషుల్లో ఉండే మెషిన్సేనా? అవే. ఇంకొద్ది రోజుల్లో మేమేం రెడీ చేస్తామో తెలుసా? నిజమైన మనుషులే రెడీ చేస్తాం. మన దేశంలో 100 కోట్లకు పైగా రెడీ చేశారులే, అదేం పెద్ద విషయం కాదు. నేను చెప్పేది ఒకటి, నువ్వు చెప్పేది ఒకటి. అది అదే మన ఇల్లు, ఆ బిల్డింగ్ అనయ్యా. అనయ్య, నువ్వు లోపలికి వెళ్ళి లగేజ్ తీసుకొస్తాను. ఏంట్రా నీ ఇల్లు రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ వేసినట్టుగా ఉంది. ముందు నువ్వు రా, నేను చెప్తాను కదా, రా. హలో సూరే, ఏంటయ్యా ఈ రోజు మీ అన్నయ్య ఇండియా నుంచి వస్తున్నాడు, ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలన్నావు, నువ్వు వెళ్ళదా? ఏంటయ్యా ఈ అవతారం? ఆ కూలింగ్ గ్లాస్ ఏంటి, చేతిలో సిగరెట్ ఏంటి? ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, నేను సురేంద్ర కాదు, ఉపేంద్ర, వాడు అన్నయ్యని. అయితే నేను అబ్దుల్ కలాంని. జోకులాపి ముందు ఫ్లైట్ ఎన్ని గంటలుగా చెప్పు, నేను నీతో వస్తాను. మీరిద్దరు కవల పిల్లలను నాతో చెప్పనే లేదు? కన్ఫ్యూజ్ అవ్వకండి సార్, నేను సురేంద్రని, ఇతను మా అన్నయ్య ఉపేంద్ర. హాలీవుడ్ లో సినిమా తీయాలని చాలా పట్టుదలతో ఉన్నాడు. ఎలా ఉందన్నయ్యా? ఎరా, నేను ఇంకా సినిమా మొదలు పెట్టనే లేదు, అంతలోనే ఆస్కార్ అవార్డు రెడీ చేసావా నువ్వు? వెల్కమ్ టు హాలీవుడ్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ బ్రెయిన్ రన్ ఇది, వండర్ఫుల్. ఏ మెటీరియల్ యూజ్ చేసావు? చాలా నేచురల్ గా. ఎవరా అమ్మాయి? ఏయ్, హూ ఆర్ యు? వాట్ ఆర్ యు డూయింగ్ దేర్? అనయ్య, తను పక్కింటి అమ్మాయి మనీషా అని, ఊరికే క్యూరియాసిటీతో చూస్తుంది నిన్ను. ఏంట్రా క్యూరియాసిటీ? అచ్చుడు కళ్ళ అప్పగించుకుని గొడ్ల గొప్పలు ఎలా చూస్తోందో. అనయ్య, ఆ అమ్మాయికి తెలుగు వచ్చన్నయ్య. రాని వస్తే నాకేమన్నా భయమా? ఏయ్, ఏంటలా చూస్తున్నావు? నేనేమన్నా జూలో కోతులా కనిపిస్తున్నానా? I didn't mean to disturb you. I was just watching. I go. Bye. బాయ్. జస్ట్ వాచింగ్ అంట. నాన్సెన్స్. నువ్వు ఇలా అరిచుండకూడదనయ్యా, పాపం బాగా భయపడినట్టుంది. భయపడినట్టుంది. ఆ అమ్మాయిని చూస్తే భయపడినట్టు ఉంది. నోరు నిలబెట్టుకుని ఆయన ఎలా చూస్తుందో చూడు. నీకు వీళ్ళ గురించి తెలియదురా. ఇలాంటి వాళ్ళు నేను చాలా మందిని చూశాను. ఇలాంటి ఆడవాళ్ళు ఇండియాలోనూ అంతే, ఫారెన్ లోనూ అంతే. ఆ లుక్ చూస్తే కనిపెట్టేస్తారు ఎలాంటి లుక్ అది. ఎలాంటి లుక్ అది? అది లుక్ కాదురా, రేప్ చేసినట్టు చూస్తాను తను. చిచి, నువ్వు అలా మాట్లాడకు ప్లీజ్. తను అలాంటి అమ్మాయి కాదు, తను చాలా ఇన్నసెంట్. ఏంటి ఇన్నసెంటా? తనా? రేయ్,
ఇన్నసెంట్ అమ్మాయిలు అలాగే డ్రెస్ చేసుకుంటారా? తన శరీరంలోని సగం భాగం ఎక్స్పోజ్ అవుతూ హాయ్ హవర్ పలకరిస్తోంది. నాకు ఆ అమ్మాయి మొహం గుర్తులేదురా. అమ్మాయి బాడీ పార్ట్స్ అడుగు, ఫటాఫటా అని డీటెయిల్ గా చెప్తాను. అనయ్య నువ్వు ఇలా మాట్లాడకనయ్యా. తను నీకు తెలియదు తన గురించి. వాళ్ళ తాత మన తెలుగువాడే తెలుసా నీకు? తనకి రామాయణ మహాభారతాలు తెలుసు, చక్కగా తెలుగు కూడా మాట్లాడుతుంది. ఏదో ఈ ఊరు కల్చర్ కాబట్టి అలా డ్రెస్ చేసుకుంది, అందుకని నువ్వు తన గురించి తప్పుగా మాట్లాడకూడదు. ఏంట్రా ఆ అమ్మాయిని బాగా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు? రేయ్ నేను చెప్తాను విను. నెవర్ ఎవర్ ట్రస్ట్ ఎ ఫీమేల్. ఎందుకో తెలుసా? మేల్ కంటే ఫీమేల్ కి 2 అక్షరాలు ఎక్కువ, ఎఫ్ఈ అనేవి. కెమిస్ట్రీలో ఎఫ్ఈ అంటే ఏంటో తెలుసుగా? అయాన్ H2O వాటర్ లాగా. చూడు నువ్వు మంచి అప్కమింగ్ సైంటిస్ట్వి, బ్రిలియంట్ బాయ్. హృదయాన్ని ఇలా పారేసుకుని బుర్ర చెడగొట్టుకోకు, తర్వాత బ్రెయిన్లెస్ ఫెలో అయిపోతావు. ఈ లవ్వుకి వదిలేసి జీవితంలో పైకి రా. ఓకే? Say, this is the maker for any actor or filmmaker. Your life is a fantasy in this galaxy. Hey, you, welcome to Hollywood. Hollywood. Welcome Hollywood. You wanna make it big, you gotta fake and dig. Life is a roller coaster, just to be the poster. Neon lights, catch up a late night flight. You gotta play it right. This is Hollywood. Hollywood. Welcome Hollywood. తారలతో మెరిసింది, రంగులతో విరిసింది, మనసునే దోచింది, లైఫ్నే మార్చింది, హరివిల్లే నిలిచింది, హద్దులిక లేవంది, వయసబును మించింది, మాయల్లే చేసింది. Hollywood. Welcome Hollywood. దునియాన్ని ఊపింది, దుమ్ముసుడి రేపింది, అమృతం చిందింది, అద్భుతం చూపింది, వారేవాయేముంది, వండరే దాగుంది, పాపురే బాగుంది, బ్రహ్మకి అదిరింది. Hollywood. Welcome Hollywood. We got a Superman, Batman, Spider-Man, Rambo, dancing to the mambo, wild horses, then horses, big profit and losses. Hey, this is Hollywood. Hollywood. Welcome Hollywood. నా ప్రేమ నా చేయి జారిపోతుందేమని అనిపిస్తోంది సార్. ఆ మనీషా మా అన్నయ్యని చూసిన చూపులోనే నాకు అనుమానం వస్తోంది. ఎలా చూసింది?
అయ్యో అది మీకు ఎలా చెప్పను, ఒకరినొకరు ప్రేమించుకుంటే చూసుకుంటారే ఆ లుక్కు, మత్తుగా చూసే లుక్కు, మా అన్నయ్యని తను చూస్తుంది, ఆ చూపులో ఆ మత్తు ఉంది. అప్పుడే నాకు అర్థమైపోయింది తనకి మా అన్నయ్య అంటేనే ఇష్టమని. కానీ మా అన్నయ్య తనని ఏదోలా అర్థం చేసుకుంటున్నాడు. ఏదోలా అంటే? అది మీకు చెప్పలేనులేండి, అది వేరే అంతే. ఏవైనా తనకి నిజంగా నాకంటే మా అన్నయ్య ఇష్టం లాగుంది. ఎందుకంటే తను చూస్తే చాలు నువ్వు బెబ్బెబ్బే అంటావు కదా. Good morning. Hi, sorry. Hi, uncle. Hi, Manisha. How are you going? ఏంటి ఇవాళ చాలా హుషారుగా ఉన్నావు? Oh, today I saw a fantastic OP in action. నువ్వు మా అన్నయ్యని చూడడానికి వెళ్ళావా? Yeah, studio ki velanu. He's already started shooting. He's so cool. Actors అందరినీ ఎంత అథారిటేటివ్ గా డైరెక్ట్ చేస్తున్నారో తెలుసా? వాళ్ళందరూ ఓపీకి ఎంత మర్యాద ఇస్తున్నారు తెలుసా? నువ్వు అక్కడికంతా వెళ్ళి అనవసరంగా మా అన్నయ్యని ఇబ్బంది పెట్టకు. Oh, come on. ఎవరు ఇబ్బంది పెడుతున్నారు? సరదాగా వెళ్ళాను అంతే. నువ్వు ఊరుకూరికి ఎందుకు వెళుతున్నావు? కాదు, తను సరదాగా వెళ్ళినా కోపగించుకుంటాడు. తను చాలా షార్ట్ టెంపర్డ్. ఓ అలాగా? అయితే నేను రోజు వెళ్తాను. I just love short tempered people. హాయ్. ఏంటి నీ ప్రాబ్లం? నన్ను ప్రశాంతంగా షూటింగ్ చేసుకునేవా నువ్వు? నేనేం చేశాను? ఊరికే చూస్తాను అంతే. ఏం చూసేది? ఇదేమైనా తోలు బొమ్మలాట చూడటానికి? నేను నీకు ఆ రోజు చెప్పానుగా నాకు ఇలాంటివన్నీ ఇష్టం లేదు అని. ప్లీజ్ గెట్ లాస్ట్. వెళ్ళాలంటారా? అవును. వెళ్ళలేదంటే? మైక్, this young lady has forgot where she has parked the car. Would you kindly show her? And before she forgets, show the gate too. Come, miss, I'll show it to your car. Bye. రోజు వచ్చి రెచ్చగొట్టి హింస పెడుతుంది. ఏ హాలీవుడ్? హాయ్. I told you something about budget and Okay, I'm working on it, okay? ఏమన్నయ్యా, ఎలా ఉంది నీ హాలీవుడ్ వర్క్ ఎక్స్పీరియన్స్? కొన్ని విషయాలు అడ్జస్ట్ అవుతున్నాను. ఏవైనాను ఇక్కడ ఇండస్ట్రీకి అక్కడ ఇండస్ట్రీకి బాగా తేడా ఉందిరా. ఇక్కడ అందరికీ డిసిప్లిన్ ఎక్కువ, రూల్స్ రెగ్యులేషన్స్ అని చంపుతూ ఉంటారు. క్రియేటివిటీకి వాల్యూవే లేదు. ఆ డబ్బా మేనేజర్ గారు ఒకడు ఎవరెవరో తీసుకొస్తాడు. డిసిప్లిన్ ఉండబట్టే బాబు ఈ దేశం ఇలా ఉంది, ఆ దేశం అలా ఉంది. ఇండియా Manisha. Hello. హాయ్ మనీషా. Hi. What are you doing? ఆ అమ్మాయి నిన్ను కిస్ చేయడం నేను చూశాను స్టూడియోలో. అది కాదు, అది నేను తెలుసు, నువ్వు ఫేమస్ డైరెక్టర్ ఓపీ అని. కొంచెం కూడా కటిసి లేకుండా నన్ను స్టూడియో నుంచి నెట్టేసావు. ఇప్పుడు ఇన్నసెంట్ లా యాక్ట్ చేస్తున్నావు. ఏయ్ తెల్లకోతి, ఇక్కడేం చేస్తున్నావే? వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? Oh my God, I kissed the wrong person. No, I'm the right person. No, అది నీకు కాదు. I want to kiss you. I'm sorry, it was my mistake. మిస్టేక్ నీది కాదే, మీ తాత ఎవడో కాకినాడలో ఉన్నాడే, వాడు మిస్టేక్ చేస్తే మీ బాబు పుట్టాడు, మీ బాబు ఇక్కడికి వచ్చి మిస్టేక్ చేస్తే నువ్వు పుట్టావు. మిస్టేక్ అట మిస్టేక్. ఇక్కడి నుంచి ఎడతావా, 4 వాయించమ్మంటావా? You look very sexy in that outfit. సెక్సీనా? ధోని సిగ్గు లేకపోతే సరే వెళ్ళి నుంచి. Thank you. Bye. మనీషా, నువ్వెక్కడికి రా, దాని వెనకాల వెళ్ళిపోతున్నావు. కూతురు పని చేసుకో. వాడు బెదిరించినా నవ్వుతూ పెడుతోంది, భయపడమే లేదు. నాకెందుకు అనుమానం తను వాడిని లవ్ చేస్తుందేమోనని. అంటే మీ అన్నయ్యే నీకు విలను? అది నీ మంచికే. మంచికా కాదా మరి? తనే వీధిలో పోయేవాడిని లవ్ చేయటం లేదు కదా, నీ సొంత అన్నయ్యని. అది అచ్చు నీలాగే ఉండే నీ అన్నయ్య. సార్ కొంచెం మీరు ఊరుకుంటారా? నేను తను ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు బాగా తెలుసు. మా అన్నయ్య తనని ప్రేమించడానికి ముందు నేనేం చేయాలో చెప్పండి. మా అన్నయ్య మీద నాకు అస్సలు నమ్మకం లేదు. అసలే సినిమా మనిషి, రోజుకొక హీరోయిన్, రోజుకొక కథ, క్లైమాక్స్. చూడు సోరీ, నీ మనీషా మీ అన్నయ్యని ప్రేమిస్తుందని నువ్వు అంటున్నావు, అవునా? ఏంటే? అవును. మీ అన్నయ్య నీ మనీషా గురించి ఏమనుకుంటున్నాడు? తనకలాంటి ఉద్దేశం ఏం లేదు. మనిషి గురించి నాకు బాగా తెలుసు. తనకి అతని స్నేహం దొరికేంత వరకు ప్రెషర్ చేస్తూనే ఉంటుంది. ఆ ప్రెషర్ కనుక ఎక్కువైంది అనుకోండి, ఆ పైన ఏం జరుగుతుందో నాకే తెలియదు.
మీ అన్నయ్యకి మనీషా అంటే ఇష్టమో లేదో ముందు తెలుసుకో. లేదన్నాడు అనుకో, గొడవే లేదు. బూందీ అంటే శ్రీమద్ రమణ గోవిందా. గోవింద. ఆ, గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్. ఏంటి జాగింగ్ వెళ్తున్నావా? ల్యాబ్కి వెళ్ళవా ఈరోజు? వెళతాను, ఇంకా టైం ఉందన్నయ్య. వెళ్ళడానికి ముందు నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి, ఏం మాట్లాడాలి? ఇలా విసుకుంటే ఏం మాట్లాడను? ఎప్పుడు చూసా నా మాట తీరే అంతరా. నా గురించి తెలిసి మరి అడుగుతావేంటి? సరే విసుక్కోను కానీ విషయం ఏంటో చెప్పు. సపోజ్ ఏంటి? సపోజ్ చెప్పరా. కొంచెం టైం ఇవ్వు చెప్పడానికి. ఎందుకు రబ్బర్లా లావుతావు? త్వరగా చెప్పు. ఒకవేళ ఎవరైనా అమ్మాయి నేను లవ్ చేస్తే నువ్వేం చేస్తావు? లవ్ చేస్తే బెడ్రూమ్ చూపిస్తాను. అదేంటి? అవునరా, ఒక విషయం చెప్తాను విను. లవ్ గివ్ అంతా ఏం లేదు. ఒక ఆడమగ మధ్య ఉన్నదేంటో తెలుసా? జస్ట్ ఫిజికల్ అట్రాక్షన్, సెక్స్. దాన్ని ఈ సమాజంలో ఓపెన్ గా చెప్పడానికి సిగ్గుపడతారని బ్యూటిఫుల్ గా లవ్ అనే పేరు పెట్టారు. కామానికి మరో పేరే ప్రేమ, తెలుసుకో. అయితే మనీషాతో కూడా ఇలాగే అంటావా? మనీషా వస్తే చకచకా నా బెడ్రూమ్ తీసుకెళ్ళిపోతాను. దాని మొహం చూస్తుంటే తెలియట్లా, కూర్చోమంటే పడుకునే టైప్ అని. నువ్వు ఒకటి అనవసరం కదా. మనీషా గురించి ఇలా మాట్లాడకనయ్యా. ఏమిట్రా, దానికి ఏమైనా కొమ్ములు ఉన్నాయా? ఎప్పుడు చూసినా మనీషా మనీషా అంటావు. దాన్ని చూస్తేనే నాకు ఒళ్ళు మండుతోంది. మనీషా అంట, మనీషా అంటే మనీషా నిన్ను ప్రేమించినా నువ్వు తన్ని ప్రేమించావు. ఏ ప్రేమించాలా తన్ని? వద్దు, అలాంటి పనులు ఏం చేయకు, నా కొంప మునిగిపోతుంది. నువ్వు చెప్పిందే కరెక్ట్లే. ఇలా చూడు, ఇంకోసారి నువ్వు నా దగ్గరకు వచ్చేయి. అనయ్య నీతో కొంచెం మాట్లాడాలి, అనయ్య నీతో చెప్పాలని అన్నావో కోసి పారేస్తాను, జాగ్రత్త. అంటే మీ అన్నయ్య నీ ప్రేమకి అడ్డురాడని తేలిపోయింది. అవునవును, వాడికి తన మీద ఎలాంటి ప్రేమ లేదంట. ఇప్పుడు నేనేం చేయాలి? సింపుల్, తన దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పేసాయి. నేనొక్కన్నా? కాదు కాదు, ఓ 100 మందిని తోలుకెళ్ళి అందరూ ఒకేసారి ఐ లవ్ యూ అని అరవండి. నువ్వు ఈ జన్మలో బాగుపడవు. ధైర్యంగా తన ముందుకెళ్ళి ఐ లవ్ యూ అని నీ మనసులో ఉన్న మాట చెప్పవయ్యా. చెప్పినందుకు చెంప వాయిస్తే? మహాత్మా గాంధీ చెప్పారు కదా. ఇంకో చెంప చూపించు. ఇంకో చెంప వాయిస్తే? అయ్యో సూరి సూరి, తను ఎన్నటికీ అలా చెయ్యదు. నా ఉద్దేశం ప్రకారం తను సిగ్గుపడుతుంది. దిల్ హే హిందుస్తానీ. తను అమెరికాలో ఉండొచ్చు, కానీ ఇండియన్ బ్లడ్ సిగ్గుపడక తప్పదు. సిగ్గుపడుతుంది. సిగ్గుపడి ఏం చేస్తుంది? ఆ తర్వాత నిన్ను కౌగిలించుకుని సూరి సూరి ఐ లవ్ యూ టూ. టూవా? అంటే మా అన్నయ్యని కూడా లవ్ చేస్తుందా? నీ యప్ప, నా కర్మ. నిన్ను నేను ప్రేమిస్తున్నాను అంటుంది. TOO2. ఓహో, నేను మా అన్నయ్యని కూడా కలుపుకుని TWO2 అనుకున్నాను. ఆ తర్వాత ఏం చేస్తుంది? ఆ తర్వాత మీరిద్దరూ సలీం అనార్కళిలాగా, లైలా మజ్నూలాగా స్వర్గ సుఖాల్లో తేలుతారు. సూర్యచంద్రుల్ని నక్షత్రాల్ని దాటి ఆకాశ వీధిలో ప్రేమకంటూ ఓ కొత్త లోకాన్ని సృష్టిస్తారు. ఇక నిత్య యవ్వనం, సుఖం, పరమ సుఖం. What the hell do you mean you love me? Look, Suri, you've got me completely wrong. ఎన్నో ఏళ్లుగా నువ్వు నాకు తెలుసు, నిజం. కానీ నేను ఎప్పుడు నిన్ను లవ్ చేయాలనుకోలేదు. You're my good friend, that's all. ఇప్పుడు సడన్ గా వచ్చి ఐ లవ్ యూ అంటే ఇట్స్ జస్ట్ ఇంపాసిబుల్, Suri. మరైతే నువ్వు నన్ను ప్రేమించవా? Oh, come on, Suri, I can't do that. కనీసం ట్రై. What? Try చేయాలా? Are you mad? I'm sorry. Look, Suri, నాకు తగిన వాడివి నువ్వు కాదు. నువ్వు సాఫ్ట్, సైలెంట్ గా ఉంటావు. నేను ఫాస్ట్, స్పీడ్. Our outlooks are different. We will never match. మీ అన్నయ్య ఉన్నాడే ఉప్పి, అతనిలా ఉండాలి. Bold, manly. He's my man. He even comes in my dreams.
ఆకర్షించి ఎంతో ఆరాధించి ఆమోదించి నన్నే ఆహ్వానించి ముద్దులిచ్చి నాలో కలగలిసి మురిపించే ఓ ప్రియ సఖుడా of steel, hold me tight, oh, what I feel, ताकि नाना परवशने ఆకర్షించి ఎంతో ఆరాధించి ఆమోదించి నన్నే ఆహ్వానించి నాకే ఏస పెడతావా? నీ అప్ప నీకు వీసా ఇప్పించడం నాదే పొరపాటు. నువ్వెప్పుడు నాతోనే ఉండి ఈ రోబోలు గీబోలు చేసుకుంటూ ఉండు. నీకు ఈ ప్రేమ దోమ ఇదంతా వేస్ట్. సురే, అరే ఏంటి సురే, ఏమైంది? కమాన్ కమాన్, అందరూ చూస్తున్నారు. చూడు, దెర్ ఇస్ స్టిల్ హోప్. మీ అన్నయ్యకి తనంటే ఇష్టం లేదని మనకి తెలుసు. ఈ రోజు కాకపోయినా రేపైనా తను తెలుసుకుంటుంది. అప్పుడు నీకే ఛాన్స్. కమాన్ రా. తను నన్ను ఎలాగో ప్రేమించదు. తనకి ఉప్పు ఇలాంటి వాళ్ళంటేనే ఇష్టం. నేను వాళ్లా కాగలనా? నువ్వు వాళ్లా ఎందుకు కావాలయ్యా? నువ్వు వాళ్లా తయారైతే మాకు పిచ్చెక్కుతుంది, గ్యారంటీగా పిచ్చి. మీరు మా అన్నయ్య గురించి అలా మాట్లాడకండి. వాడు చాలా బ్రిలియంట్. అబ్బో, అయితే నువ్వు వాళ్ళకి బ్రిలియంట్ అవ్వు. నేను వాళ్లా కావటమా? దానికి మరో జన్మెత్తాలి నేను. సరే చెప్పండి. ఇందాకేమన్నా? ఎప్పుడు? అదేనయ్యా, మళ్ళీ జన్మ గిన్మ అనేదో అన్నావు కదా. నేను ఉప్పిలా కావాలంటే మరో జన్మెత్తాలి అన్నాను. ఎస్, తదాస్తు. ఏమంటున్నారు మీరు? నువ్వు మళ్ళీ పుడతావు. మా అమ్మ నాన్న చచ్చి 10 ఏళ్ళైంది. నేను మళ్ళీ పుట్టడం ఏంటి సార్? అది కాదయ్యా, నీ హృదయం ఉప్పి బ్రెయిన్. అప్పుడు ఏమవుతుంది? మనీష ఆటోమేటిక్ గా నీ సొంతం అవుతుంది.
హలో 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 ఎలా ఉంది? ఫ్యాంటాస్టిక్. ఈ కంప్యూటర్ చిప్పుకి మనకంటే ఉన్నతమైన బుద్ధి శక్తి ఉంటుంది. మనిషిలా ప్రవర్తించడానికి నేను దీన్ని ప్రోగ్రామింగ్ చేశాను. ఒక రేంజ్ వరకు ఇది తనంతట తాను ఆలోచించి తద్వారా రియాక్ట్ అవుతుంది. ఏదో ఒకటి అడుగు, ఎలా జవాబిస్తుందో చూడు. ఏయ్ 2+2 ఎంత? రెండో క్లాస్ పిల్లలు అడగాల్సిన క్వశ్చన్ అడుగుతావేంటో ఇడియట్. అయినా నీకు తెలియదేమో, చెప్తాను విను. 2+2 is 4. 2 into 2 is 4. 2 divided by 2 is 1. 2 minus 2 is equal to u. అంటే 0 అంటున్నాను. ఇది కూడా అర్థం కాదా దద్దమ్మా? ఎలా ఉంది? ఏంటి మీరు ఇలాంటి చిప్ ఫిక్స్ చేశారు? Come on. నన్ను ఎలా ఎగతాళి చేస్తున్నాడో చూడండి. ఏదో తమాషాలే. కమాన్, బాడీ ఫిక్స్ చేద్దాం. తల తీసురా. రే చెత్తలా కొడక, జాగ్రత్తగా పట్టుకో, కింద పడకుండా తీసుకెళ్ళు. ఒట్టి తల ఉంటేనే ఇలా మాట్లాడతాడు, ఇంకా బాడీ తగిలిస్తే ఇంకేం మాట్లాడతాడు. మోసుకుని తీసుకెళ్ళరా. చెత్తలా కొడక, చేతగా దద్దమ్మా, లోపల కొడక, అడ్డగాలిదా నీ అమ్మ పుట్టక ముందే నన్ను చంపేడు ఉన్నావు కదా. నాకు చేతులు కాళ్ళు తగిలిసి నా కొడక నీతో ఫుట్బాల్ ఆడుకుంటాను రే. అరే ఏమైంది? ఈ చేతగా విధంగా అసిస్టెంట్ గా పెట్టుకున్న నువ్వేం సైంటిస్ట్ అయ్యా? వీడు అసిస్టెంట్ గా పెట్టుకుంటే నీ పని గోవింద. త్వరగా ఓకే, no problem. తిట్టకుండా తిట్టాడండి బాబు. గుడ్. డ్రెస్ తీసుకొద్దాం. కమాన్. ఏమిటి వీడు మాట్లాడడం లేదు? తినతిట్లు చాలేదా? చాలు బాబు. బాబు వీళ్ళకున్న ఇద్దరు మెంటల్ నా కొడుకులతోనే యాగలాగా చేస్తున్నాను. ఇక వీడు కూడా వాళ్ళతో కలిస్తే నా పని అంతే. నాలాగా ఇంకొకడు ఉన్నాడా? ఎవడు వాడు? వీడెవడా బాబు? నా మాటలు వీడికి వినపడుతున్నాయా? ఇడియట్. నేను ఈ ప్రపంచంలో ఉన్న అన్ని భాషలు రాస్తాను, చదువుతాను, మాట్లాడతాను, తెలుసా? అయ్యో అయ్యో అయ్యో, నా మాటలు నిజంగానే నీకు అర్థమవుతున్నాయా? అబ్బా, ఇన్నాళ్ళకి నా మనసులో ఉన్న కష్టాలు చెప్పుకోవడానికి నువ్వు అక్కడ దొరికావు. నీకు భద్రాచలం తెలుసా? నీకేం తెలుస్తుంది? నువ్వు ఇప్పుడే కదా పుట్టావు. నేను భద్రాచలంలో ఆ కొమ్మ మీద ఈ కొమ్మ మీదకి, ఈ కొమ్మ మీద ఆ కొమ్మ మీదకి దూకుతూ హాయిగా ఉండేవాడిని. ఆ జిత్తులు మరి నక్కలోడు ఉన్నాడే, రెండు రాళ్లతో గురి చూసి కొట్టి పట్టేశాడు. నా కొడుకు ఎప్పుడో గప్పుడు నాకు దొరకపోడు. సరే అది అలా ఉంచు. వాడి దగ్గర నుంచి ఈ ముసలి సైంటిస్ట్ చెత్త నా కొడుకు దొంగ సచ్చినోడు అడ్డగాయద ఎదవన్నారా వీడిని తిట్టడానికి ఇంతకంటే మాటలు దొరకడం లేదు. ఆఫ్టర్ ఆల్ 27 రూపాయలకు నన్ను కొనుక్కుని ఇక్కడికి తీసుకొచ్చి అసిస్టెంట్ అన్న పేరుతో అడ్డమైన పనులన్నీ చేయించుకుంటున్నాడు. బ్రదర్, నువ్వు దొరకడం నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నా పేరు శ్రీనివాస్. ఏ శ్రీనివాసు? భారతదేశంలో ఏదో కొండ మీద ఉన్న దేవుడంట. దేవుడా? నువ్వు చూసావా? నాకు తెలీదు, కానీ దొంగ నా కొడుకు మనుషులు ఉన్నారే, తప్పు చేసినప్పుడల్లా ఆకాశం వైపు చూసి దేవుడా అని అరుస్తూ ఉంటారు. కానీ ఇంతవరకు ఏ ఒక్కడు నేనే దేవుడని దిగి రావడం నా పేరేంటి? పేరా? నువ్వు ఇప్పుడే కదా పుట్టావు. ముందు నాలో డ్రెస్ వేస్తారు, ఆ తర్వాత ఒక పేరు పెడతారు, అది కూడా దేవుడి పేరు అంటారు. అరే అది చూడు, డ్రెస్ తీసుకొస్తున్నారు నీకు. డ్రెస్సా? చూడు చూడు, అది కూడా తీసుకొస్తున్నారు, రంగురంగుల డ్రెస్, అమ్మాయిల ఫోటోలు కూడా. 5-6 జిప్పులు, 15 గుండీలు. వద్దు బాబు వద్దు. ఇప్పుడు వేస్తున్నారా, తర్వాత తీయమంటారు. వేయడం తీయడం ఇక అంతే. ఇక పైన చూడు తమాషా. చేతులు కాళ్ళు మూమెంట్స్ స్టిఫ్ గా ఉన్నాయి. అలాగా? చేపెగెత్తు. దించు. అయ్యో, నా కాలు ఎత్తితే సౌండ్ రాలేదు. ఇప్పుడు అది ముసలాడి జిమ్మిక్కు, మానవ సృష్టి, అందుకే శబ్దానికి విలువ లేదు. గుడ్. స్మార్ట్ గా ఉన్నాడు కదా? స్మార్ట్ ఆ సూర్యుడిలాగే చండాలంగా ఉన్నాడు. ఎవరినంటున్నావు నువ్వు? నా మాటలు అర్థమవుతున్నాయని వాళ్ళకి చెప్పుకో. నువ్వు లేని టైంలో వాళ్ళు నీతో ఏమేం చేయించాలనుకుంటారో అదంతా నీతో చెప్తాను. మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా గురు. కరెక్ట్, సరిగ్గా చెప్పావు. ఆఫ్ కోర్స్, ఐఎమ్ ఆల్వేస్ రైట్. ఓహో, అయితే నాకు పేరు పెట్టి చూద్దాం. ఓహో,
వీడికి పేరు కావాలంట. మరి నాకు పేరుదా? ఏయ్, నువ్వు చూడడానికి నాలాగే ఉన్నావు, అంత మాత్రం నేను నీలాగే ఫూల్ అనుకోక పిచ్చనా కొడక. ఈ శతాబ్దంలో గ్రేటెస్ట్ డిస్కవరీ ఇతను. తనంతట తానే ఆలోచించి మాట్లాడగలిగే మానవ యంత్రం, సృష్టికే సంచలనం. అయ్యో, పాత పద్ధతులే బాగున్నాయి. ఇతన్ని మనం US-47 అని పిలుద్దాం. US-47 అంటే? U ఫర్ ఉపేంద్ర, S ఫర్ సురేంద్ర, 47 గన్ నెంబర్. అంటే ఈ గన్ ద్వారా మనం నీ సమస్యని పరిష్కరిద్దాం. సరే, కానీ నాకు ఈ పేరు నచ్చలేదు. నాకు నచ్చలేదు, అంత కారు నెంబర్ లో ఉంది. నాకు నచ్చింది, ఫిక్స్ చేసుకోండి పేరు. థ్యాంక్ యూ. నేను పూర్తిగా రెడీ అయ్యాను. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. ముందుగా నేను చెప్తాను. చెప్పు. ఇప్పుడు నువ్వు నా మనిషి దగ్గరికి వెళ్ళాలి. నా మనిషి దగ్గర ఉన్నప్పుడు నేనే నువ్వు. ఎక్కడుంటాను? తను ఇప్పుడు కాలేజీలో ఉంది. నేను నిన్ను పూర్తిగా ప్రోగ్రామింగ్ చేశాను. ఈ ఊళ్ళో ఉన్న బిల్డింగ్లు, ఏరియాలు, మనుషులు అంతా నీకు తెలుసు. అలాగే మనీషాను చూసిన వెంటనే నువ్వేం చేయాలన్నది నీకు తెలుస్తుంది. నువ్వు వెంటనే వెళ్లి తనతో మాట్లాడి 1 గంటలో తిరిగి వచ్చేయాలి. డోంట్ వరీ మై డియర్ ఫ్రెండ్, ఇక ఈ US-47 ఎవరు ఆపలేరు. చూస్తూ ఉండండి ఎలా రెచ్చిపోతాను. సూరి, అతను తిరిగి వచ్చాక ఒకసారి చెక్ చేయాలి. నాకు ఇందాకే అనుమానం వచ్చింది. ఇక్కడ మన ఇద్దరితో కాకుండా వేరెవరితోనో మాట్లాడుతున్నట్టున్నాడు. చచ్చిరా, నువ్వు తెలుసుకోలేవులేరా ముసలాడా. Ladies and gentlemen, funky drums from hell. What to the ding dong to the papa say? What to the ding dong to the papa say? What to the ding dong to the mama say? What to the ding dong to the papa say? What to the ding dong to the papa say? What to the ding dong to the mama say? What did you do? What did you say? సూపరు సూపరు, ఎత్తులు సూపరు, బంపరు బంపరు, షేపులు బంపరు, పిజ్జా బర్గర్ వేస్ట్, మా బుల్లవ చారే టేస్ట్, మీ డిస్కో డాన్సే వర్స్ట్, మా డప్పు డాన్సే బెస్ట్. సూపరు సూపరు, ఎత్తులు సూపరు, బంపరు బంపరు, షేపులు బంపరు, పిజ్జా బర్గర్ వేస్ట్, మా బుల్లవ చారే టేస్ట్, మీ డిస్కో డాన్సే వర్స్ట్, మా డబ్బు డాన్సే బెస్ట్. Yeah, yeah, Africana, Papa, now Americana. Yeah, mama, Americana, what's the nation, Indiana? चोली के पीछे ताकिते शौक, बिन लाडन आईना खाड़ा शेक. ఫ్యాషన్ టీవీలో అంతా బోరు, మిడ్ నైట్ మసాలా చూస్తే జోరు, సచిన్ని బాపుని ఇచ్చింది మా దేశమే. సూపరు సూపరు, ఎత్తులు సూపరు, బంపరు బంపరు, షేపులు బంపరు, పిజ్జా బర్గర్ వేస్ట్, మా బుల్లవ చారే టేస్ట్, మీ డిస్కో డాన్సే వర్స్ట్, మా డప్పు డాన్సే బెస్ట్. Hey, Johnny hands, everybody! Why don't you dance to the ethnic rhythm of India? పాపి కొండల్లో కలిగే హాయి, అమెరికా నగరంలో ఉందా భాయి.
రెనాల్డ్ స్టాలిన్లా యాక్షన్ కన్నా ఆంధ్ర మెగా స్టార్ స్టైలే నిన్న జీరోని వేదాన్ని ఇచ్చింది మా దేశమే సూపర్ సూపరు ఎత్తులు సూపరు బంపరు బంపరు షేపులు బంపరు పిజ్జా బర్గర్ వేస్ట్ మా ఉలవ చారు టేస్ట్ మీ డిస్కో డాన్స్ వస్తు మా డప్పు డాన్స్ బెస్ట్ చుచ్చు చుచ్చు Funky drums from hell. Suri, you're absolutely wonderful. I couldn't believe my eyes. అలా డాన్స్ చేయడం నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు? అది You know, I couldn't imagine you could be so vibrant, so energetic. My friends were blown away. Yeah. ఏమైంది సూరి? అట్టగాడిద అడుగుతుంటే సమాధానం కూడా చెప్పలేడు. అమ్మాయిని చూస్తే చాలు. నువ్వు ఇలా ఉంటావని నాకు ముందే తెలుసుంటే నేను నిన్ను ఎప్పుడూ లవ్ చేసేదాన్ని. ఆలస్యం చేస్తే కొంపలు అంటుకుపోయేటట్టున్నాయి. ఏదో ఒకటి చెయ్యాలి. సూరి, హాయ్ మనీషా. హాయ్. ఓసారి ఇలా వస్తావా? ఎవరు నేనా? నువ్వేనయ్యా, ఇలా రా. ఇప్పుడే రావాలా? ఇక్కడ సర్క్యూట్ ఫిక్స్ అవడం లేదు, త్వరగా రా. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. అయ్యో ముసలాడు అక్కడ పానకంలో పడకలాగా ఇప్పుడెందుకు పిలుస్తున్నాడు? Silly idiot. At least you could have told me about Suri. You little monkey. You should have been there and seen him dance. ఎంత అందంగా డాన్స్ చేశాడు తెలుసు అతను. Oh wow. సుందరాంగుడు ఏడ్చినట్టున్నాడు. అప్పుడే డ్రెస్ చేంజ్ చేసావా? ఎస్ ఆఫ్ కోర్స్. నువ్వు వచ్చిన తర్వాత కూడా ఆ చెత్త డ్రెస్ వేసుకుంటాను అనుకున్నావా? ఎలా ఉంది ఈ డ్రెస్? చాలా చాలా బాగుంది. నిన్ను సర్ప్రైజ్ చేయాలని అలా చేశాను మానోడియా. నువ్వు మను డియర్ అని పిలిచే స్టైల్ నాకు చాలా నచ్చింది. ఇస్ ఇట్? అది దానంతరదే వస్తుంది. నా హృదయం ఎప్పుడు మను 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 డియర్ అని కొట్టుకుంటుంది డార్లింగ్. ఇది కొంచెం ఎక్కువ అనిపించట్లేదు మీకు? లేదు, కొంచెం ఎక్కువగానే ఉంది. మ్యూజిక్ కూడా నేర్చుకున్నావా? నేనేం నేర్చుకోలేదు. మ్యూజిక్ ఏంటి, అన్ని వచ్చు నాకు. అన్ని నా బ్లడ్ లో ప్రవహిస్తున్నాయి. కోతిపూట నోరు మూసుకుని కూర్చో. ఏంటి? అది మ్యూజిక్ నా బ్లడ్ లో ప్రవహిస్తుంది. కానీ ఏం చేయను, ఆ ముసలా కొడుకు ఎప్పుడు నన్ను పాడద్దు ఆపేస్తూ ఉంటాడు. ఇడియట్. వాడికి అసలు మ్యూజిక్ సెన్సే లేదు. ఇదే ఎక్కువగా ఉంది. లేదు, కరెక్ట్ గానే చెప్తున్నాడు. I'm just so happy to see you like this. అంటే నా మీద నీకు పిచ్చి ప్రేమ కదూ? అవన్నీ అడక్క, అనవసరంగా ఇరుక్కోకు. Shut up. నిన్ను కాదు డార్లింగ్, లోపల ఒకటే డిస్టర్బెన్స్. అందుకనే వాళ్ళు నరిచాను. ఆ ముసలి గుంట నక్కకి అసలు రొమాన్స్ అంటేనే తెలీదు. వాడి సంగతి అలా ఉంచు. నేను అడిగిన దానికి ఆన్సరే చెప్పలేదు. నీకు నేనంటే అంత ఇష్టమా మనోడియా? Well, ఇష్టం మాత్రమే కాదు, I love you. వద్దు వద్దు అని మొత్తుకున్నాను. విన్నావా నా మాట? నాకు తెలిసి అవుతున్నది. చూడు, అన్ని షార్ట్ సర్క్యూట్ అవుతున్నాయి. నాదే తప్పు. ఈ ఆడవాళ్ళు ముట్టుకుంటే అల్లకల్లలో అవుతుందని నేను నీతో చెప్పలేదు కదా. ఏడు స్పార్కులు వస్తున్నాయి. షార్ట్ సర్క్యూట్ ఏమైనా అయిందా? లేదు, మెషిన్ మనిషి అవుతున్నాడు. అంటే తను నీకు ముద్దు పెడితే ఎలా ఉంటుందో అతనికి అలాగే ఉంటుంది. నువ్వు దేనికి అసూయపడతావు సూరి? నాది ఎంతో వండర్ఫుల్ క్రియేషన్ అని నువ్వు గర్వపడాలి.
Hello, dear. Hi, Suri. Hi, how are you? Fine. Come on, let's go. ఎక్కడికి? It's your choice. ఎక్కడికైనా సరే జాలీగా తిరుగుదాం, ఎంజాయ్ చేద్దాం. Come on. So Bye, girls. Bye. మనిషో మెషినో మనీషాతో వాడు చక్కగా ఎంజాయ్ అవునవును, చేస్తున్నాడు. నా మనిషితో ఎంజాయ్ చేస్తున్నాడు. వాడు కనుక నిజంగానే మనిషి అయి ఉంటే వాడు పీక వేసి చంపేస్తాను. చూడు 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 సూరి, ఇదంతా మనం ఎందుకు చేస్తున్నాం? నీకోసం. నీకు ఆ అమ్మాయి దక్కాలి కదా. నువ్వు ఇలా అప్సెట్ అయితే ఏం ప్రయోజనం? కొంచెం నువ్వు ఓపి పట్టాలి. ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్. Really very beautiful. Thank Good you. afternoon. May I take your orders, please? ఐస్ క్రీమ్ తింటావా? Sure. నీకు? నేనేమీ తినను, నువ్వు తిను. నువ్వు తీసుకుంటేనే నేను తీసుకుంటాను. 2 ice creams please. Which flavor? Your choice baby. అది సరే, వాడు ఇప్పుడు ఐస్ క్రీమ్ ఏం చేస్తాడు? తెలీదా? తెలీదంటారేంటి? మీరే కదా వాడిని తయారు చేసింది. చేశాను, కానీ తినేటట్టుగా ప్రోగ్రామ్ చేయలేదు. అందుకు మీరు ఏదో ఒకటి చేయాలి కదా. అదే ఆ చిప్పు, సెల్ఫ్ లోడింగ్, సెల్ఫ్ కమాండింగ్. నేనేగా నీకు చెప్పాను, ఒక రేంజ్ వరకు తనే ఆలోచించుకొని దాని ప్రకారం నడుచుకునేలా చిప్పుని ప్రోగ్రామింగ్ చేశానని. కానీ ఈ సొంత బుద్ధి ఎలా వచ్చింది? Please don't get so No, I tense. I'm just trying my can't tolerate best. this. I just can't tolerate this, I say. ఓరి దేవుడు, I want to table you. What the hell are you talking? కొంప మునిగింది. నువ్వు వెంటనే హోటల్కి వెళ్ళి వాళ్ళని గమనిస్తూ ఉండవు. గో ఫాస్ట్. మీ అన్నయ్య అతను ఒకరినొకరు చూసుకోకూడదు, మాట్లాడకూడదు. కేర్ఫుల్, గో ఫాస్ట్. ముఖ్యంగా నిన్నెవరు చూడకూడదు. Okay, I love you very much. Thank you. Oh my God, how can I have it like that? నేను అలాగే తాగుతాను. అది చల్లగా లేదు? అఫ్ కోర్స్ అది చల్లగా ఉంది, బట్ నేను బుడుకు రక్తం గల యువకుణ్ణి. బుడుకు రక్తం గడిది గుట్టేం కదా. ఐఎమ్ రియలీ గ్రేట్, యు నో. ఇఫ్ యూర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, నేను ఏం కావాలన్నా తింటాను, ఏం కావాలన్నా తాగుతాను, ఏం కావాలన్నా చేస్తాను. What's wrong? Something is wrong. కడుపులో ఏదో గజిబిజిగా ఉంది. ఒకసారి బాత్రూమ్కి వెళ్ళరా. బాత్రూమా? Oh, don't feel shy. You can use the bathroom. It's there. You silly. I don't think they'll be able to do all that synchronizing stuff so fast. Okay, it's all right. I'll leave it to you. ఓహో, బాత్రూమ్కి వెళ్ళి వీడేం చేస్తాడు నా మొహం? What's in there? What's in there? What's in there? What's in there? I'm sorry. హాయ్ సూరి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది నేను నిన్ను అడగాలి. నువ్వేం చేస్తున్నావు రా ఇక్కడ? అదే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. సెంట్రల్ సర్క్యూట్ ప్రాబ్లం అయింది, మనీషా ఏమో ఇక్కడికి వెళ్ళమంది. నాకు ఈ ప్లేస్ ఫీట్ కాలేదు. ఇక్కడ అందరూ ఏటో విచిత్రంగా అన్ని ఏదో ఓపెన్ చేసి. షడప్, వాళ్ళంతా మనుషులరా, వాళ్ళు ఏవేవో చేస్తారు, అదంతా నీకు అనవసరం. అది సరే, ఐస్ క్రీమ్ ఏం చేసావు? తాగేశాను. ఏ అలా చేయకూడదా? అడగడం చూడు, దద్దమ్మ. అది కూడా తెలీదా నీకు? వెట్టుగా వస్తువులు ఏమైనా లోపలికి వెళితే సెంట్రల్ సర్క్యూట్ జామ్ అవుతుంది, షార్ట్ సర్క్యూట్ అవుతుంది, తెలియదు నీకు? ఏయ్, నువ్వే కదా చెప్పావు తనకి ఎటువంటి అనుమానం కలగకూడదు అని. అందుకే నేను తన కోసం ఐస్ క్రీమ్ తాగాను. ఊరికి తిట్టావనుకో, ఒక్క గుద్దు గుత్తాను, చచ్చి ఊరుకుంటావు. రిలాక్స్ అవ్వయ్యా, కోపగించుకోకు. సరేరా, ఇప్పుడు నేనేం చెప్తానో అలాగే చెయ్యాలా? ఇలా నిచ్చో, ఓపెన్ చెయ్యి. నువ్వు చెయ్యి, అంతకంటే నీకు పనే ఉంది. హాయ్, మై బ్రదర్, ట్విన్స్. అయ్యో, వాడికెందుకు హాయ్ చెప్పావు? వాడు తప్పుగా అనుకోకూడదని.
వాడెందుకు తప్పుగా అనుకుంటాడు? నువ్వే కదా చెప్పావు మనుషులు వేరు నేను వేరు, నాకు లేని వేవేవో మనుషులు కుట్టాయని. అందుకే తిరిగి మీ మనుషులు ఏమేం తింటారయ్యా? వాట్ ఆర్ యు డూయింగ్? పద లోపలికి వెళ్ళి సరిగ్గా డ్రెస్ చేసుకోపు. ఇక్కడ చేసుకోకూడదా? అయ్యో నీకు అర్థం కావట్లేదు. ఇక్కడే చేసుకుంటే అందరికీ తెలిసిపోతుంది. వెళ్ళు లోపలికి వెళ్ళు. మెంటల్ నా కొడుకులా ఉన్నాడు. చూడు నేను పిలిచినప్పుడే నువ్వు బయటికి రావాలి. ఓకే ఓకే. అయ్యి అనయ్యొచ్చాడు అనయ్యొచ్చాడు అనయ్యొచ్చాడు. ఏమిట్రా చిన్న పిల్లలాగా అన్నయ్యొచ్చాడు అన్నయ్యొచ్చాడు అని. అదే అన్నయ్య నేను చూసినట్టు నాకు సంతోషం వేసింది. నువ్వు నాకు దేవుడు లాంటి వాడివి కదా. తొక్కేం కాదు. ల్యాబ్ లేదో పనుందని చెప్పి ఇక్కడేం చేస్తున్నావు రా మనీషాతోటి? అది కాఫీ కాఫీ తాగుదామని ఇక్కడికి వచ్చారు. మనీషా కనిపించింది. కూర్చున్నాను. నువ్వా కూర్చున్నావు? నేనే కూర్చున్నాను. క్రాక్ నా పడక. నేను కూర్చోడం ఏంట్రా? నువ్వే కదరా కూర్చోలేదు మనీషాతో? నేనే కూర్చున్నాను. అది సరే కానీ నువ్వు షూటింగ్ వెళ్తానని ఇక్కడికి వచ్చావేంటి? షూటింగ్ కాదురా ఇడియట్, ఎడిటింగ్ రూమ్కి వెళ్తానని చెప్పాను. Hi, you still here? Where you get new dress? What's your problem? Sorry. I am asking only. బట్టతలు నా కొడుకు న్యూ డ్రెస్ అంటాడేంటి? పొద్దురించి నేను ఇదే వేసుకుని ఉంటే ఏమిటో. ఎరా ఇవన్నీ ఖాళీగా ఉంటే దాంట్లోకి వెళ్ళి తగలాడతావేంట్రా? అన్నయ్య అది అది ఇవన్నీ అదుగు అచ్చుడు ఇవన్నీ క్యాక్. ఏంటి? ఇదే సేఫ్టీ ఎయిడ్స్. కర్మ నీకు నట్లు లూస్ అయిపోయి. త్వరగా రా, మనిషి అక్కడ వెయిట్ చేస్తోంది. త్వరగా రారా. వచ్చేందుకు నువ్వు బయటికి రాకరా. నీకు దండం త్వరగా రాపోయావు నా కొడుక, పిసికేస్తాను. నా బతుకు ఇలా అయిపోయిందండి. ముందుకెళితే నొయ్యి, వెనక్కొస్తే గొయ్యి. ధైర్యం తెచ్చుకోవాలి. చాలా నీరసంగా ఉన్నావు. Shall we go to the doctor? డాక్టర్? నో డాక్టర్. ఐస్ క్రీమ్ ప్రాబ్లం. What's this you're wearing? It's a new jacket. జాకెట్, స్వెటర్, ఎక్స్చేంజ్. బాత్రూమ్ లో కన్ఫ్యూషన్. నువ్వు అప్పని వెళ్ళి కార్లో కూర్చొని వచ్చేస్తానా? Okay. దీంతో తిరగడం మొదలెట్టాడుగా. వీడికి పిచ్చి పట్టినట్ట. ఇంకా బతికిపోయాను. మనిషికి డౌట్ రాలేదు. ఎలాగోలా మేనేజ్ చేసాం. త్వరగా బయటికి రా. రెస్పెక్ట్ ప్లీజ్ బయటికి రండి సార్. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఎంతసేపు లోపల ఉండాలి? అది అన్నయ్య వచ్చాడు. ఒకటే కన్ఫ్యూషన్. కష్టపడి ఎలాగోలా మేనేజ్ చేసుకుని వచ్చేసాను. నువ్వెళ్ళు. మనిషి కార్ దగ్గరికి వెళ్ళింది. ఒకవేళ మా అన్నయ్య కంట పడితే దయచేసి ఆయనతో మాట్లాడకు. మాట్లాడితే ఏమిటి? వాడేమైనా పెద్ద లార్డా? ఇదిగో నాతో అనవసరంగా పెట్టుకుంటే వాడి ఫేస్ పచ్చడైపోతుంది. అది కాదు, నువ్వు మెషిన్ అని అన్నయ్యకి తెలిస్తే ఊరంతా స్ప్రెడ్ చేస్తాడు. ఆ తర్వాత మనిషికి తెలిసిపోయిందంటే మన ప్లాన్ అంతా పాడైపోతుంది. సరే దోపకు. రే సూరి, మీట్ మోనికా. హీస్ మై యంగర్ బ్రదర్ సూరి. Hi. ఏంట్రా అలా చూస్తున్నావు? అస్తమానం టాయిలెట్కి వెళ్తున్నావు. ఏంటి విషయం? ఒంట్లో ఏమన్నా బాగోలేదా? అది ఏం లేదనయ్యా, స్టమక్ కొంచెం అప్సెట్ అయింది. ఐస్ క్రీమ్ తినాం కదా. కమ్ లెట్స్ గో టు యువర్ డాక్టర్. Look, I know a good doctor. One injection and he'll be alright. అయ్యో. No injection. I'm all right. Bye. He's a very shy. Excuse me, was that your brother? Yes. He was looking exactly like you. Yeah, twins. Thank God for that. Why do you say that? Your twin ran away without paying his bill. Don't worry, I'll pay for him. చెత్తలో కొడుకు. వీడొక్కడు చాలు నా పరువు తీయడానికి. Thank you. I'll get the change. Idiot. I don't like all this. I'm ashamed of having a brother like him. What will you people think about idiots? Come, let's go. Come. Excuse me, sir. Yes? Your change. But the person who just went... That was my brother who just went. Then the one who went earlier? That was also my brother. But... But? What but?
Can't a woman give birth to 3 babies at a time? Of course she can. Yeah, that's what my mother did. And we all look alike. Okay, keep the change. Bye. I'll do anything and everything just for Thanks you. a lot. Yes, what do you want? We want the girl. Manu? But why? Cause we like her. Now get lost, buddy. How was that? Good show. Come on. Yeah. నేను సామాన్యుని కాదు. ఎలా ఉంది? చూసా అలా గింజుకుంటున్నాడా వీడు? చేస్తారా? Let's move, come on. ఏమిటి నీకు దట్స్ బ్యాడ్. పార్క్ లో గొడవ పడ్డా. మనం వెంటనే వాడిని రీప్రోగ్రామింగ్ చేయాలి. నువ్వు ఆ టైంలో అక్కడే ఉన్నావు కదా, వాడిని కంట్రోల్ చేసి ఉండాలి, వాడిని ఆపుండాలి, గొడవ పడద్దని చెప్పుండాలి. నేను ఊరుకుంటానా? కంట్రోల్ చేశాను, చెప్పాను వాడితో. రే రే నిన్నెందుకు మనీషా దగ్గరికి పంపించావు తెలుసా? తను నన్ను లవ్ చేయాలని. ఏం కూసావు? లోపర్ నా కొడక, అదంతా పాత కథ, ఓల్డ్ స్టోరీ. ఓల్డ్ స్టోరీనా? ఎస్ బ్రదర్. కొత్త కథ ఏంటో తెలుసా? నేను మనీషా లవ్ చేస్తున్నాను, మనీషా నన్ను లవ్ చేస్తోంది. నువ్వు అవుట్. నీ మొహానికి లవ్ ఒకటి, నువ్వు లేబకురా. అప్పుడు నీ తల చెక్కేసేసి అందులోంచి చిప్ తీసి అవతల పారేస్తాను. నువ్వు లవ్ ఎలా చేస్తావు నేను చూస్తాను. ఏమన్నా చిప్ తీస్తావా? ఏంటి, వాడిని నిన్ను నిజంగానే విసిరి పారేశాడా? ఏం నవ్వుతున్నారు? మీరు సాడిస్ట్ లా ఉన్నారు. చూడండి చూడండి ఎంత దెబ్బ తగిలిందో. చూడండి, భయంకరమైన సాడిస్ట్ మీరు. ఏయ్! ఏయ్! ఏంటే ఏంటి చూస్తావా? చూడు చూడు. నవ్వకండి సార్ అలా. మీరు ఇవాళ నన్ను కొట్టినవాడు రేపు మిమ్మల్ని కొడతాడు. మీరు తట్టుకోలేరు. నేను చిన్నవాడిని కాబట్టి తట్టుకున్నాను. వాడు నన్ను ఏమీ చేయలేడు. ఆ US-47 ని సృష్టించింది నేనే కదా. వాడిని ఎలా కంట్రోల్లో పెట్టాలో నాకు బాగా తెలుసు. ఈ ముసలి సైంటిస్ట్ తో పెద్ద బాధ అయిపోయింది. ఏమిటయ్యా ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేస్తావా? కూర్చోవయ్యా, చెప్తాను. ఏంటి చెప్పేది? త్వరగా చెప్పు. చేసి ఓ 10 days అయ్యి ఉంటుంది, అవునా? అవును. అందుకే అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేవో అని చెక్ చేస్తున్నాను. దట్స్ ఆల్. నువ్వేటయ్యా చెక్ చేసేది? ఈరోజు చూసావుగా ఆ మనిషిని ఎలా మేనేజ్ అయ్యయ్యో. అబ్బా, వీడు కంట్రోల్ దాటిపోతున్నాడని చెప్పావు కదా. ఇప్పుడు చూడు, ఇందులో కొన్ని మార్పులు చేయాలి, లేదంటే వీడు చేయి దాటిపోతాడు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఈ రోజు రాత్రికే మార్పులు చేస్తాను. రేపు ఉదయం చూడు వీళ్ళలో ఎంత మార్పు వస్తుందో. గురుభ్యో నమః. గురువా? సార్ నాకెందుకో ఈ ప్రపంచం చాలా కొత్తగా కనిపిస్తోంది. ఎందుకని సార్? నీకేం రోగం వచ్చిందిరా? సార్ తమను నేను రాత్రి నా తలనేదో పరీక్ష చేసినట్టున్నారు. ఎందుకో తెలుసుకోవచ్చా? నీలో కొన్ని మార్పులు చేయాలని. అవును, నిన్న నువ్వు
నన్ను రకరకాలుగా నోటుకొచ్చినట్టల్లా తిట్టావు. అవి గుర్తులేవా నీకు? నేను తమని నోటుకొచ్చినట్టు తిట్టానా? మరి ఇంకేంటి? ఐఎమ్ రియల్లీ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఇక మీదట ఆ విధంగా నేను నడుచుకోను సార్. నాకు తెలుసు, ఇకపై నువ్వు అలా ప్రవర్తించడం కుదరదు. 47 రాత్రంతా ఆ పని మీదే నేనున్నాను. నిన్ను నేను సభ్యత గలవాడిగా, సంస్కారవంతుడిగా ప్రోగ్రామింగ్ చేశాను. ఇక నుంచి నువ్వు అందరితోనూ వినయ విధేయతలతో నడుచుకుంటావు. నిన్న మాట్లాడినట్టుగా అసభ్యంగా నువ్వు మాట్లాడవు. ఓహో, రాత్రంతా ఈ ముసలాడు చేసింది ఇదేనా? సార్ నాకు ఇప్పుడు అర్థమవుతోంది. నహి వినయేన సదృశం జ్ఞానం అని. వినయాన్ని మించిన జ్ఞానం మరొకటి లేదు. అబ్బో, ఒక వ్యక్తి వినయ విధేయతలతో నడుచుకుంటే అతడికి ఉత్తమమైన సంస్కారం ఉందని తెలుస్తుంది. అయ్యయ్యయ్యో. సామాన్యంగా ఒక మనిషి హృదయ స్పందనను బట్టి, నాడి స్పందనను బట్టి అతడు ఎలా నడుచుకుంటాడన్నది, అతడు పెరిగిన రీతి అతడి సంస్కారాన్ని తెలుపుతాయంటారు. ఓహో, కర్మ కర్మ ఏమిటిదంతా? కర్మ కర్మణ్యే వాదికారస్తే మా ఫలేషు కదాచ. ఏమిటి నవ్వుతున్నారు? వీడిలా మాట్లాడితే నా పని గోవింద. వీడు ఇదే విధంగా తన దగ్గరికి వెళ్లి శ్రీకృష్ణుల గీతోపదేశం చేస్తూ కూర్చుంటే తను నన్ను పూర్తిగా రిజెక్ట్ చేసి పారేస్తుంది. రిజెక్షన్ అంటే తిరస్కారం. సూరి గారు, ఈ తిరస్కారం, అంగీకారం ఇవన్నీ మన జీవితంలో మామూలే. ఏంటి ఈ నవ్వుతున్నారు? ఇదంతా మీ వల్లే. మీరు చిప్ మార్చేందువల్ల వాడు ఇలా వాగుతున్నాడు. వాడు ఇలాగే వాగుతుంటే మన ప్రాణంతా పాడైపోతుంది. వెళ్ళండి, వెళ్ళి మార్చండి. రావయ్యా, కూర్చో. తమరు మళ్ళీ నా శిరస్సును పరీక్షిస్తారా? అవునయ్యా, నువ్వు ఇలాగే ఉన్నావనుకో, మేము అనుకున్నది జరగదు. ఏం చేస్తాం చెప్పు? మంచి వాళ్ళకి ఇది కాలం కాదు. అవును, బట్ మంచివాళ్ళు ఎప్పుడు మంచివాళ్ళుగానే ఉంటారుగా. ఊరుకోయా, ఎక్స్ట్రా చేస్తున్నా. మంచి వాళ్ళు అంట, మంచి వాళ్ళు. నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఆ ఫోటోలో ఉన్నారే ఆయనలా అయిపోతావు. సార్, ఆ ఫోటోలో ఉన్న పుణ్యాత్ముడు ఎవరు సార్? ఆయన జాతిపిత మహాత్మా గాంధీ గారు. ఓ, నేనెప్పుడు ఆయనలా అవుతాను సార్? ముందు ముందు చెప్తే పారాయండి. మహాత్ముడు అవుతానంట. రేయ్, చేతకాని చవట దద్దమ్మా, ఇంతసేపు నా తలతో ఏం చేస్తున్నావు? ఎప్పుడు నువ్వు ఇలాగే ఉండాలి. బాణి చూస్తావేంటి బోడకు దద్దమ్మా? ఇటు అడ్డపట్టు. ఉర్రా బుద్ధి లేకుండా ఇంతసేపు నా బుర్రతో ఓ మై గాడ్, 11:30 అయింది. నేను వెళ్ళి అర్జెంటుగా నా మనిషిని చూడాలి. నీ మనిషాదా? ఛే, నీతో ఉంటే నా పనులు అస్సలు అవ్వు. ఇడియట్స్ ఇడియట్స్. రే ముసలోడా, ఇలాంటివి ఇంకో 10-15 డిజైన్ డ్రెస్సులు తీసుకొచ్చి పెట్టు. ఒకే రకమైన డ్రెస్ వేసుకుంటే మనిషి బాధపడుతుంది. తను సంతోషంగా ఉండాలి. అర్థమైందా? ఏయ్, ఏంటా లుక్కు? గుద్దు అన్నట్టనా? రేపు ఉదయానికల్లా డ్రెస్సులు ఉండాలి. ఓకే, రైట్. ఎలా ఉంది స్టైల్? స్టైల్ అంతా బాగానే ఉంది, కానీ ఇది ఎంతకాలం ఉంటుందా అని. అదేంటి? అదేంటేంటి, నీకు పొగ ఎక్కువైంది. అందుకే నేను మార్చేసేలా ఉన్నారు. 47 మార్చి 21 29 పెడతారు. నంబర్ మారుస్తారా? ఎందుకు? US 47 సూపర్ గా ఉందిగా. చూడు బ్రదర్, నువ్వే సూర్య అనుకుని మనీషా నీకు ఐ లవ్ యూ చెప్పేసింది. అందుకే కదా నిన్ను క్రియేట్ చేసింది. వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయింది. ఇంకా వాళ్ళకి నీతో పని లేదు. ఇప్పుడు నీలో ఉన్న కంప్యూటర్ చిప్ మారుస్తారు. తర్వాత నువ్వు నాలాగే ఆర్డినరీ సర్వెంట్ లా ఇక్కడే పడి ఉండాలి. నేను ఆర్డినరీ సర్వెంట్ కావాలా? కోతిని కావాలా? నో, ఇంపాసిబుల్. వాళ్ళు నా బుర్రలో చిప్పుని పెట్టారు. దాన్ని ఏం చేస్తారు? పారేస్తారు. దానివల్లే కదా నువ్వు ఇలా రెచ్చిపోతున్నావు. అంటే నేను వాళ్ళ మాట వినేటట్టుగా నాకు చిప్ పెడతారు. చూద్దాం. సార్, నేను అర్జెంటుగా ఏఎన్సర్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలి. వస్తారా? హాంకాంగ్ బ్యాంక్ లో నీకు అకౌంట్ ఉంది కదయ్యా? అయ్యో, ఉంది. నేనేం లేదనలేదుగా. నేను ఏఎన్సర్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలి. నేను పెద్ద ప్రాజెక్ట్ ప్లాన్ చేశాను. ఆ వివరాలు మీకు తర్వాత చెప్తాను. మీకు అకౌంట్ ఉంది కదా, వచ్చి నన్ను ఇంట్రడ్యూస్ చేయండి ప్లీజ్. రండి. సరే. మరి US 47? వాడు శ్రీనితో పాటు ఉంటాడు. వాడెందుకు మధ్యలో పానకంలో పొడకలాగా? మనం వెళ్ళొద్దాం.
Thank you. You're now a part of our bank. I would like to have a locker in your bank. Sure, sir. Would you like it right now? Yeah. I'll get the necessary forms. Thank you. లాకర్ ఎందుకయ్యా? సూరి, నీకేమన్నా పిచ్చి పట్టిందా? నేను చెప్పాను కదా, నా దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి. పెద్ద ప్రాజెక్ట్ ప్లాన్ చేశాను, మీరు ఊరుకోండి. Could you sign this, please? Yeah. Then please. Thank you. The lockers are on the next wing, second door on the right. Our person will meet you there. Please come in, sir. Your locker is 164. Thank you. This is your remote key. Thank you. Call me once Yeah. you finish. Yeah. Thank you. $164. Save. నేను ఆ ప్రాజెక్ట్ ని బ్యాంక్ లాకర్ లో భద్రంగా దాచారు. గుడ్. ఇక మీరు వెళ్ళండి, నేను వెళ్తాను. ఎక్కడికి? అదే ప్రాజెక్ట్ అన్నానుగా. ఏంటో త్వరగా వచ్చాయి. ఓకే. మన ఇద్దరం ఆ ఈడియట్ ని ఫిక్స్ చేయాలి కదయ్యా. ఏ ఇడియట్? అదే US-47. ఓకే ఓకే, నేను సర్క్యూట్ తీసుకువెళ్తాను. ఓకే. త్వరగా వచ్చాయి. ఓకే. లేట్ చేయకో. నా ఒకటి వల్ల కాదు, తర్వాత నీ ఇష్టం. ఎప్పుడు వస్తాడో ఏమిటో. అయ్యో, మీరు ఇక్కడేం చేస్తున్నారు? నువ్వేదో బయటకు వచ్చావు? మీరేగా కంపెనీకి వెళ్ళమని చెప్పారు. ఆ సర్క్యూట్ తీసుకున్నారా? సర్క్యూట్? Hey, hey, hey! What you got to say? What you got to say? సూరి? అవును నేనే. అయితే వాడు? Come on, baby, won't you be my girl? Come on, girl, I wanna rock you, baby. అదంతా ఒట్టి మాయలే. అదేమో వింత ఖైదులే. పైనుండి కనుక దూకితే మొకాళ్ళు విరిగి కలుగునేమో ప్రేమ. గుండెల్ని చీల్చి చూపితే బ్రకల్లే ప్రేమ వరద. అదంతా ఒట్టి మాయలే. అదేమో వింత ఖైదులే. This is for love. 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 This is for love.
రోమియో స్టైలులో పాయిజన్ తాగితే ఎత్తులోన ప్రేమ దొరుకునా దేవదాస్ స్టైలులో పాటల్ని పాడితే బ్లడ్ అయి ప్రేమ వచ్చునా షరాబు సరాయిలోనే మునిగి తేలితే కికుర్చి ప్రేమ కలుగునా అతంత ఉట్టి మాయలే అదేమో వింత కైతులు రెట్టు వద్దంటూ అలిగితే గోమంత ప్రేమ పుట్టదే ప్రేమ అంటూ నువ్వు జుట్టు పీకితే పుట్టేది ప్రేమ కాదులే ఓ మనస్సు మనస్సు ఒక్కటైనప్పుడే పుట్టేది ప్రేమ సోదరా అదంతా ఉట్టి మాయలే అదేమో వింత ఖైదులే పైనుండి కనుక దూకితే ముఖాళ్ళు విరిగి కలుగునేమో ప్రేమ గుండెల్ని చీల్చి చూపితే బ్లడల్లే ప్రేమ వరద అదంతా ఉట్టి మాయలే అదేమో వింత ఖైదులే మీరే చూసారుగా వాడు నా మనిషి ఎంత గట్టిగా వాటేసుకున్నాడో నా కడుపు మండిపోతుంది పట్టించుకోరు ఒక దారి కనిపెట్టాను వాడు వచ్చిన వెంటనే వాడిని లాక్ చేయడానికి అదిగో అక్కడ చూడు ఆ యూఎస్ పార్టీస్ మనం మేల్కొనుంటే మనం వాడిని ఏం చేయలేం అందుకే ఈ ఏర్పాటు చేశాను సీను ఆ స్క్రూ డ్రైవర్ తీసుకురా అది చాలా చిన్న ఎలక్ట్రిక్ షాక్ US-47 సర్క్యూట్ ని జామ్ చేయడానికి అది చాలు వాడు దాన్ని ముట్టుకున్న వెంటనే శిలలా అయిపోతాడు అప్పుడు మనం ఆ చిప్పుని ఈజీగా మార్చేయచ్చు అఫ్ కోర్స్ దీనిలో వాడు అరవడానుకో హాయ్ ఎవ్రీబడీ ఐఎమ్ సారీ ఐఎమ్ లేట్ వచ్చేసాడు బ్రదర్ ఓ ఐఎమ్ సారీ నిన్ను నేను ఏదో మూడ్ లో ఉన్నాను నువ్వు వచ్చి అలా మాట్లాడేసరికి నేను నిన్ను కొట్టాల్సి వచ్చింది సారీ ఏమనుకోకు ఎలా ఉంది ఇప్పుడు పర్వాలేదా ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్ హాయ్ ఫ్రెండ్ ఆ టేబుల్ మీద ఉన్న స్క్రూ డ్రైవర్ కొంచెం తెచ్చిస్తావా నీతో పెద్ద తలనొప్పయ్యా ఏదో కష్టపడి నన్ను సృష్టించావు కదా అని నువ్వు చెప్పిన పని చేస్తున్నా చూడు ఏం చేస్తాను